పఠాన్ బి హుస్సేన్ మహిళా అధ్యక్షురాలు, వర్గస్థురాలైన మహిళా ప్రజా సేవా సమితి అధ్యక్షురాలు అయిన సందర్భంగా ఆమె సంస్మరణార్థము ఆమె కుమారుడు శ్రీ ఆయబుక్క మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షుడు, ప్రస్తుత మాజీ ప్రజాసేవా సమితి అధ్యక్షుడు, మిత్రుడు, ఈ వితరణ కార్యక్రమానికి చేస్తున్నందుకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎవరైనా ఎదగడం అనేది కొంతమంది కుటుంబ నేపథ్యంతో ఎదుగుతారు, కొంతమంది రాజకీయాల నుంచి ఎదుగుతారు, కొంతమంది డబ్బుతో ఎదుగుతారు, కొంతమంది మాత్రమే సేవాభావంతో ఎదిగే వాళ్ళు ఉంటారు. అందులో మిత్రుడు ఆయబ్ ఖాన్ మంచివాడు, పూర్తి సేవాభావంతోనే ముందు నుంచి చేసే సేవా కార్యక్రమాలతోనే ఆయన ఎదుగుతూ వచ్చినాడు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా నాకు గత 10 ఏళ్ళగా కూడా తెలుసు. చాలా బాగా కార్యక్రమాలు చేస్తాను. ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా గడగడలాడిపోయి ఎంతో అవసరమైన దినాలు, సహాయం అవసరమైన దినాల్లో ఈ మాదిరి చేయడం అనేది చాలా అవసరం. కొంత స్ఫూర్తిగా ఆయబ్ ఖాన్ ఈ కార్యక్రమం, వితరణ కార్యక్రమం 50 మందికి బియ్యం మూటలు 25 కేజీల చొప్పున బియ్యం మూటలు అందజేయడం జరుగుతుంది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మా స్పందన సంస్థ కూడా ఆయన ఉపాధ్యక్షుడిగా పెడుతూ, ఎందుకంటే మాకు కూడా ఇటువంటి వ్యక్తి సహకారం అవసరం ఉంటుంది సంస్థకు కూడా అని చెప్పేసి చేపెడుతున్నాం. ఇక్కడ ఈ వేదికకు వచ్చినటువంటి గౌరవనీయులు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోసరి సుధాకర్ గారు, అలాగే శివాలయం ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే రోటరీ క్లబ్ అధ్యక్షులు మా పెంచలయ్య గారు, అలాగే రోటరీ క్లబ్ సెక్రటరీ మల్లికార్జున గారు, అలాగే మన ప్రజా సేవా సమితి యువత అధ్యక్షులు బీటెక్ భాష. ఏదైతే నా తల్లి గారు కాలమైపోయినారో ఆమె కూడా సంఘ సేవకురాలు. మన ప్రజా సేవా సమితి మేము స్థాపించి ఈ వీధిలో మెడికల్ క్యాంపులు కానీ, పేద పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మేమే ఒక పెళ్ళికి 30,000 రూపాయలు ఇస్తున్నాం. మా అమ్మ ఇచ్చేది, మా అమ్మ చెప్తాను. నేను పోయి మాట్లాడి, అమ్మ నువ్వు పోయి, వాళ్ళు ఏమంటే వాళ్ళు అడుగుతారు కట్టం, వీళ్ళు తక్కువ ఇస్తారు, లేదమ్మా నువ్వు పోయి మాట్లాడి నువ్వు సెట్ చేసి ఇది డబ్బు ఇచ్చి పెళ్లి చేయాలి, మన బాధ్యత మన వీధి ఉండడం కాబట్టి. ఆ విధంగా నా తల్లి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఆమె మహిళా అధ్యక్షురాలుగా మన ప్రజా సేవా సమితికి మంచి ఇక్కడ ఎంతో అభిమానం జరుగుతుంది. ఎందుకంటే 1972 నుంచి ఉన్నాం ఈ వీధిలో. ఈ కుటుంబంలో పుట్టినా నేను. చాలా సేవా కార్యక్రమం చేసినాం. ఎన్నో ఐజీ గారితో, ఇక్బాల్ సార్తో కూడా మేము మంచి కార్యక్రమం చేసినాం. మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా అధికారులతో కూడా సేవా కార్యక్రమం చేసినాం. ఈరోజు వచ్చినందుకు మా డిఎస్పీ గారికి, మరి మా అన్నగారికి, మిత్రుల గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కరోనా సమయంలో కూడా నా పైన అభిమానం ఉంచి వచ్చినందుకు మరీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కూడా కొన్ని విషయాలు తెలుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రజా సేవా సమితి వ్యవస్థాపకులు ఆయబ్ ఖాన్ గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, మన ఇతర రోటరీ క్లబ్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఎక్కడ జరిపినా, ఎక్కడ చేసినా, ఎందుకంటే మనం మానవ సేవే మాధవ సేవ అని ఏదైతే పెద్దలు చెప్పారో, అందుకంటే మాధవునికి సేవ, దేవునికి సేవ చేయటం అంటే ప్రజలకు సేవ చేయటమే. కాబట్టి
ఈ కరోనా సమయంలో ఈ కష్టకాలంలో ప్రపంచం వ్యాప్తంగా ఈ యొక్క కరోనా జీవితాలని కకావికలం చేసి ఛిద్రం చేసేసింది. ఈ సందర్భంలో మనం చూస్తున్నాం అనేక మంది కుటుంబాలు ఈ ముఖ్యంగా రైల్వేస్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే ఇతర ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ దానిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ చాలామంది ఈ యొక్క కరోనా దెబ్బతోటి స్తంభించినటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ కార్యకలాపాల వలన చాలామంది అఫెక్ట్ అయ్యారు. మరి అటువంటి సందర్భంలో మరి అయూబ్ ఖాన్ మంచి సహృదయంతో వారి తల్లిగారి జ్ఞాపకార్థం, అదేవిధంగా వాళ్ళ తల్లిగారు కూడా ప్రజాసేవ చేసి వారు గతించారు. మరి వారికి ఆ స్ఫూర్తితోనూ ప్రజలకు ఇప్పుడు ఈరోజు ఎవరికైతే అవసరమో అలాంటి వర్గాలకి వారు మరి కావాల్సినటువంటి బియ్యాన్ని కానీ సరుకులు కానీ పంపిణీ చేయడం చాలా సంతోషం, అభినందనీయం. ఖచ్చితంగా ఇలాగా మనం బ్రతికితేనే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బ్రతకాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అనేటటువంటి సంకల్పము, చిత్తశుద్ధి, మనసు ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరం. అలాంటిది వారికి ఉండటం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మన స్పందన అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఇప్పుడు వారి ఫాదర్ నాకు గుర్తొస్తాను, స్పందన రామసుబ్బారెడ్డి. సో వారు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. రోటరీ సంస్థ అయితే ఇంక మనకు చెప్పక్కర్లేదు, రోటరీ క్లబ్ వాళ్ళు చాలా ప్రజాసేవ చేస్తూ ఉంటారు. వారికి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు.